చేతులో పట్టుకొనినప్పుడు ఇది రచించాడు. అంటే ఇక్కడ మనము ఈ వాక్య భాగం చూసినట్లయితే శత్రువుల చేతికి మరి దావీదును పట్టుకొని శత్రువుల చేతికి దావీదును అప్పగించినప్పుడు దావీదు మరి ఆ సమయంలో ఈ కీర్తన రచించాడు. అప్పుడు అంటున్నాడు కదా, 5వ వచనంలో చూస్తే, దినమెల్ల వారు నా మాటలు అపార్థము చేయుదురు, నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి, వారు గుంపు గూడి పొంచియుందురు, నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు, తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకొందురా. దేవా, కోపము చేత జనులను అణగగొట్టుము, నా సంసారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. కన్నీళ్లు, మన కన్నీళ్లు ఇక్కడ అవి నీ కవిలలో కనబడును. కవిలలు అంటే కింద మనకి పుట్టినోట్లు ఏమిచ్చాడు, పుస్తకం అంటే గ్రంథం. ఈ ఉదయకాలం మన అంశము కూడా జీవ గ్రంథములోని సారాంశము. ఏదైతే మనకు ఆయన గ్రంథం ఇచ్చాడు, ఒకే గ్రంథము. అంటే ఈ పరిశుద్ధ గ్రంథం అన్ని కొన్ని పుస్తకాల సముదాయము. అంటే ఆది కాండం ఒక పుస్తకం, నిర్గమకాండం, లేవి కాండం, ఇట్లాగా 66 పుస్తకాలు ఉన్నాయి కదా. ఈ 66 పుస్తకాలు కలిపితేనే ఈ గ్రంథము, ఈ పరిశుద్ధ గ్రంథము. ఈ 66 పుస్తకాలు కలిపితేనే ఒక గ్రంథము. కాబట్టి తండ్రి కూడా అనేక పుస్తకాలు రచించి మనకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. అంటే అందరి పేర్లు అక్కడ పెట్టి ఆ గ్రంథములో మన పేర్లన్నీ రాస్తూ ఉన్నాడు. పేర్లే కాదు, మన తప్పులు అపరాధములు కూడా, మన మాటలు కూడా ఎన్ని అంటాయి, కోట్ల కొలది ఉంటాయంట కదా. కాబట్టి మన అంశం ఈరోజు ఉదయకాలంలో జీవ గ్రంథములోని సారాంశము. అయితే ఇక్కడ ఈ పుస్తకములో వ్రాయబడి, అయ్యా నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి, అవి నీ కవిలలో అవి దాచబడినయ్యా అని అంటున్నాడు. అయితే ఎందుకు దాచబడి ఉన్నవి? మన దినములు కానీ, మన ఆలోచనలు కానీ, మన తలంపులు కానీ అన్నీ కూడా ఆయనకి